కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ సెక్షన్స్ ఆఫ్ సొసైటీని సమాజంలో ఏ వర్గాలైతే మోసం చేసిండో మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతుందని చెప్పే విషయం కొన్ని మీకు మనవి చేస్తున్నాను. ఈ మధ్యనే ఆత్మగౌరవ భవన్స్ అని కులాలకి ఎకరాలు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. మాకేం అభ్యంతరం లేదు. కానీ అసలు విషయం మీకు చెప్పాలి. 11 జూన్ 2014 టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారులు వచ్చిన తర్వాత గవర్నర్ నరసింహన్ గారి అడ్రస్లో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అని చెప్పి మాట ఇచ్చిన పెద్ద మనిషి బీసీ వెల్ఫేర్కి ప్రతి సంవత్సరం కేటాయించింది తక్కువ, కేటాయించిలో 50% కూడా ఖర్చు పెట్టలేదు. మేము ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. మీరు 25,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు బీసీలకి. ఈరోజు మీరు ఎంత ఖర్చు పెట్టినో 25,000 కోట్లలో సగం కూడా ఖర్చు పెట్టని విషయం మేము తెలంగాణ బీసీ సమాజానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈయనకి కేసీఆర్ గారికి ఒక షోకు, అబద్ధాలు చెప్పడం, భవనాలకి శంకుస్థాపన చేయడం. డిసెంబర్ 11, 2014 బంజారా భవన్కి శంకుస్థాపన చేసిండు. కొమరం భీం ఆదివాసీ భవన్కి శంకుస్థాపన చేసిండు. బాబు జగ్జీవన్ రామ్ భవన్కి శంకుస్థాపన చేసిండు. డిసెంబర్ 24, 2014 క్రిస్టియన్ భవన్కి శంకుస్థాపన చేసిండు. సెప్టెంబర్ 20, 2015 మరి కేరళ భవన్కి శంకుస్థాపన చేసిండు. డిసెంబర్ 29, 2017 గొల్లకుర్మ భవన్కి శంకుస్థాపన చేసిండు. 27 మార్చ్ 2018 గౌడ కమ్యూనిటీకి భవన్ అనౌన్స్ చేసిండు. జనవరి 21, 2017 గ్లోబల్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ అని కడతా అని చెప్పిండు. నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నా మీకు. 11 డిసెంబర్ 2014 బంజారా భవన్కి, కొమరం భీం ఆదివాసీ భవన్కి, బాబు జగ్జీవన్ రామ్ భవన్కి శంకుస్థాపన వేసిండు. ఒక్క అడుగు కూడా వేయలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 24 డిసెంబర్ 2014 క్రిస్టియన్ భవను, సెప్టెంబర్ 20, 2015 కేరళ భవను, 29 డిసెంబర్ 2017 గొల్లకుర్మ భవను, 23 మార్చ్ 2018 గౌడు కమ్యూనిటీకి భవను, 21 జనవరి 2017 గ్లోబల్ ఇస్లామిక్ కల్చరల్ సెంటరు. ఇందులో ఒక్క భవన్ కూడా పూర్తి కాలేదు. కొన్ని ప్రకటనలకే పరిమితమైనవి, కొన్ని ఫౌండేషన్ స్టోన్కి ప్రకటితమైనవి. ఈ విధంగా ఇప్పుడు ఆత్మగౌరవ భవన్ కాదు, అసలు ఇప్పటి వరకు శంకుస్థాపన చేసిన భవన్ల కమ్యూనిటీస్ ఆత్మగౌరవం దెబ్బతీసింది కేసీఆర్. ఒక్కొక్క కులాలకి అంటే 1, 2 కోట్లు, 1 ఎకరం 2 ఎకరం ఇస్తున్నారు. కానీ తన సొంత ఇంటికి మాత్రం, తను నివసించే ఇంటికి 9 ఎకరాల స్థలం 100 కోట్ల కేటాయింపు. అంటే మొత్తం ఒక సామాజిక వర్గం కంటే ఆయన నివసించే ఇంటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిండు. ఆ సామాజిక వర్గానికి ప్రకటించింది ఏది? ప్రకటనలకే పరిమితమైనవి.
ఇమాంలకి మౌజులకి ఈ శాలరీ పెంచే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకీభవిస్తుంది, కానీ 12% రిజర్వేషన్ ముస్లింలకి ఎందుకు మాట్లాడతలేడు? గత 2 నెలల్లో 3 సార్లు అయినా 3 సార్లు అయిన కొడుకు ప్రధానమంత్రిని కలిసినా 12% ముస్లిం రిజర్వేషన్ ఎందుకు మాట్లాడలేదు? శాసనసభలో కేసీఆర్ గారు ఈ ముస్లింలకి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నరేంద్ర మోదీ గారు దీనికి ఒప్పుకున్నాడు అని ప్రకటించిండు. అంటే తెలంగాణ ముస్లింస్కి పచ్చి మోసం చేసింది కేసీఆర్. అదేవిధంగా అదే సందర్భంగా శాసనసభలో ఆన్ రికార్డ్ ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వకుంటే ఢిల్లీలో ధర్నా చేస్తా, సుప్రీంకోర్టు పోతా, భూకంపం సృష్టిస్తా అన్నాడు. ఇక్కడనేమో భూకంపం సృష్టిస్తాడు, అక్కడ పోయి కాలు పట్టుకున్నాడు. మరి ఇది వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్స్ అన్నాడు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ 6 నెలలు తీసుకుంటా అన్నాడు. ఇప్పటి వరకు 1 ఇంచ్ వక్ఫ్ ల్యాండ్ కూడా వాపస్ తీసుకోలేదు. అదేవిధంగా మైనారిటీస్కి మొత్తం తెలంగాణ బడ్జెట్లో కేటాయింపు చేసింది 1%. 1% కంటే తక్కువ. అక్కడ దాంట్లో ఖర్చు పెట్టింది చూస్తే మైనారిటీస్కి మొత్తం తెలంగాణలో 12% జనాభా ఉన్న మైనారిటీస్కి ఖర్చు పెట్టింది కరెక్ట్ లెక్కలు 0.46%. 0.46% అయినా తెలంగాణ బడ్జెట్లో మైనారిటీస్ ఖర్చు పెట్టిండు. వాళ్ళ బడ్జెట్ కిందనే, వాళ్ళు అలకేట్ చేసిన బడ్జెట్ కిందనే 3,500 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో ముస్లింలకి కేటాయించిన అమౌంట్ ఖర్చు పెట్టలేదు. అదేవిధంగా ముస్లిం పిల్లలకి 12% రిజర్వేషన్ కింద ఉద్యోగాలు లేవు. గతంలో సజావుగా నడుస్తున్న లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ పూర్తిగా నిలిపేసిండ్రు. 2014-15లో 1,53,000 మైనారిటీ యూత్ లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ కింద అప్లై చేస్తే మంజూరు చేసింది 14,000. మొత్తం తెలంగాణ జనాభాలో 12% ఉన్న ముస్లింలకి మొత్తం లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ కింద లోన్ శాంక్షన్ చేసింది 14,000 మందికి. ఇంకా దారుణం, ఇది 2014-15. 2015-16 తర్వాత ఒక్కటంటే ఒక్క అప్లికేషన్ కూడా ముస్లిం యువకుల నుంచి తీసుకొని ఘనత కేసీఆర్ గారు దక్కింది. అదేవిధంగా చాలా అట్టహాసంగా సుధీర్ కమిషన్ వేసిండ్రు. సుధీర్ కమిషన్ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సుధీర్ కమిషన్ రికమెండేషన్స్ కూడా ఏవి యాక్సెప్ట్ చేయలేదు. ప్రత్యేకంగా వెనుకబడ్డ తరగతుల వాళ్ళు, ముస్లింలు కేసీఆర్ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసిండో గమనించాలి. బీసీ సబ్ ప్లాన్ గురించి శాసనసభలో హామీ ఇచ్చి చేయలేదు. మేము అడిగిన శాసనసభలో మీరు బీసీఈ కింద ముస్లింల రిజర్వేషన్ 12% పెంచుతున్నారు, అది మాకు సమ్మతమే. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి కింద కూడా రిజర్వేషన్స్ జనాభాకు అనుగుణంగా పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే, నేను ఏదో బీసీ కమిషన్ వేసినా అది వచ్చినాక చూస్తా ఏదో అన్నాడు. దాని గురించి మళ్ళా మాట్లాడతలేడు. మిత్రులారా, నిన్న, ఈరోజు, రేపు మేము అంతర్గత సమావేశాలు చేసుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకి సిద్ధమవుతున్నాము. తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలవబోతున్నాం. 75 సీట్ల కంటే ఎక్కువ రాబోతుంది. వచ్చేది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే.
అని మరోసారి మనవి చేస్తున్నాను. సరే, నేను అంటే ఈ బస్ యాత్ర గురించి కూడా చర్చిస్తున్నాం. కొంత ఎన్నికల టైమింగ్ గురించి కొంత క్లారిటీ వచ్చినాక మేము ఫైనల్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాం. పొత్తుల విషయం కూడా సరే నిన్న సీనియర్ లీడర్స్తో చర్చించడం జరిగింది. అది ఎన్నికల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దామని చెప్పి పోస్ట్పోన్ చేసుకోవడం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాతనే